శ్రీమహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే రానున్నది భోగి, సంక్రాంతి, కనుమ 3 పండగలు. అంటే పండగలు అనే కన్నా మన జీవితానికి ఎన్నో ముఖ్యమైన సూచనలు తెలిపే పండగ కూడా ఇది. ఎందుకంటే భోగి అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో భోగభాగ్యాలను ప్రసాదించాలని. సంక్రాంతి సంక్రాంతి అంటే ఏంటి? సంపూర్ణమైన ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని. కనుమ అంటే కలకాలం ప్రతి మనిషి యొక్క జీవితంలో సుఖ సంతోషాలు కలగాలని. ఇలా 3 రోజులు ప్రతిరోజు ఎంతో మంచి సందేశాన్ని ఇస్తూ భగవంతుని యొక్క ఆరాధన చేసే విధానం చెప్పేదే ఈ 3 రోజుల పండగ. వాటిలో ముఖ్యమైన పండగ భోగి. భోగి అంటే ఏంటనుకున్నారు? భోగి అంటే ఆ రోజు తెల్లవారుజామునే లెగడం, భోగి మంట వేయటం, భోగి పళ్ళు చిన్నపిల్లలకి వేయటం, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. భోగి పండగలో ఉన్న నియమాలు ఏంటంటే, తెల్లవారుజామునే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి ముందు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. స్వామికి అంటే నెయ్యితోటి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. భోగి రోజు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లను తీసుకెళ్ళి భోగి మంటలో వేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. భోగి మంటను ఒక హోమం లాంటిది. అంటే ప్రతి ఒక్కరూ హోమం చేయించుకోలేరు. అలాంటిది తన ఇంటి ముందు ఒక 4 కర్రలు వేసి ఇప్పుడు యజ్ఞగుండంలోని హోమంలో కర్రలు వేస్తే ఎంత ఫలితం వస్తుందో హోమం చేసే విధానం, అలాగే భోగినాడు ఇంటి ముందు తను భోగి మంట వేయటం వల్ల హోమం చేసే ఫలితం వస్తుంది. దాంట్లో వేయవలసిన ద్రవ్యాలు ఆవు పేడ పిడకలు, పచ్చకర్పూరము, నెయ్యి ఇలాంటివి వేస్తే మంచిది. ఎందుకంటే హోమంతో సమానమైనది ఈ భోగి పండుగ. అలాగే సాయంత్రం భోగి పళ్ళు వేస్తూ ఉంటారు. భోగి పళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే కిట్టి పార్టీస్ అని అంటూ ఉంటారు. కిట్టి పార్టీస్ ఒకప్పుడు ఎలా అంటే సనాతన ధర్మంలో ఉండేవి ఏంటంటే, ఇలా నలుగురు కలిసి ఒక చిన్న ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి చేసుకునే పండగ. అలాంటిది ఇప్పుడు కిట్టి పార్టీస్ బదులు అప్పట్లో అంత బాగా చేసుకునేవారు. ప్రతి చిన్న విషయాన్ని మాట్లాడుకుంటూ ఎంతో కలిసిగా ఉంటూ చిన్నపిల్లలకి దిష్టి తీస్తూ ఆ భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకు కూడా అంటే బాలారిష్ట దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోతూ అకాల మృత్యువు రాకుండా కాపాడుతుంది. అదీ కాక భోగలక్ష్మి అంటే భాగ్యం కూడా మహాలక్ష్మి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే తర్వాత రోజు సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ రోజు ఏం చేయాలంటే దానాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా చూస్తూ ఉంటే పత్తెర్లు అని అంటూ ఉంటారు. అంటే దానం ఇవ్వడం చాలా మంచిది. అంటే పూర్వం మహాభారతం కథ అందరికీ తెలిసే ఉంటుంది. గురుద్రోణుడు అంటే ఎవరు? కౌరవులకి పాండవులకి విద్య నేర్పించిన గురువు. ఆయన భార్య పేరు కృపి. అంటే ఈయన ముందు రాజ్యంలో గురుస్థానకు రాకముందు ఎంతో ఇబ్బంది పడుతూ కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండేవారు. ఆయన ప్రతిరోజు విద్య వినయం అందరికీ మంచి పాఠాలు నేర్పించాలని ఉండేవారు ఆయన. ఇలా ఉంటూ ఉండగా తన భార్య బాధపడుతూ ఉంటుంది. తినడానికి అన్నం కూడా లేకుండా బాధపడుతూ ఉంటే ఆ సమయంలో దూర్వాస మహాముని వస్తారు. రాగానే ఆ మహర్షి చెప్తారు, తల్లి ఈరోజు మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ కాలంలో దానం ఇస్తే చాలా మంచిదమ్మా. దారిద్ర్యం పోవాలంటే పెరుగు దానం చెయ్యాలి అన్నారు. పెరుగు అంటే లక్ష్మీప్రదం. అంటే ఈ పాలు పెరుగు అన్ని గోమాత నుంచి వస్తూ ఉంటాయి. అందువల్ల మనం లక్ష్మీ స్థానాల్లో పెరుగు ఒకటి. ఆ పెరుగు దానం ఇవ్వడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది. అవునా స్వామి అని ఆ మహనీయునికి ఆ కృపి తను దానం ఇస్తుంది. ఆ మహనీయుడికి దానం ఇవ్వగానే కొన్నేళ్ల తర్వాత ఆ దానం యొక్క ఫలితం వల్ల ఈ కౌరవులకి పాండవులకి ఈ గురువుగా మారే రాజస్థానంలో అవకాశం దక్కి విద్యలను అవి బోధిస్తూ సమానమైన స్థాయికి వచ్చారు.
అదీ కాక అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామకు కూడా పుత్రుడు కలిగే భాగ్యం కూడా కలిగింది. అంటే చూడండి దానం యొక్క గొప్పతనం. ఆ రోజు దానం చాలా శ్రేష్టం. అలాగే ఈరోజు రైతులందరూ పంటని సంపూర్ణంగా పండించిన తర్వాత ఇంటికి తెచ్చుకొని పండగ చేసుకుంటూ ఉంటారు. అలాగే జంతికలు, ఈ సున్నుండలు, రవ్వ లడ్డూలు ఎన్నో పదార్థాలు, పిండి వంటలు వండుతూ అందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండగ. అదీ కాక పెద్దల్ని స్మరిస్తూ ఉండాలి ఈ సంక్రాంతి నాడు. ఈ ప మధ్యాహ్నం మధ్య మధ్యాహ్నం నుంచి ఇంక చేస్తూ ఉంటారు పత్తర్లివ్వడం, దానం. వాటిల్లో మనం చూస్తూ ప్రతి ఒక్కటి గ్రహిస్తూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఊరు వెళ్ళేటప్పుడు. అదీ కాక ఈ దీని తర్వాత వచ్చేది కనుమ. కనుమ పండగ అంటే కనుమంటే మొత్తం అందరి చుట్టాలతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునేదే కనుమ పండగ. అది కాక పతంగులు. పతంగులు అంటే కైట్స్. కైట్స్ ఎగరేయడం మంచిదే. కానీ ఎందుకు అంటే మన ఆహ్లాదంగా అందరం కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. వీటిల్లోని గమనించవలసింది మాంసాంధారము అని అమ్ముతూ ఉంటారు. దానివల్ల ఎందరో ప్రాణాలు పోతూ ఉంటాయి. చిన్న చిన్న జీవులకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే ఎంత పర్యావరణానికి హాని చేస్తున్నాము. అదీ కాక ఆ యొక్క థ్రెడ్స్, ఆ దారం కూడా భూమిలో కలవదంట. అంత రీసెర్చ్ ప్రకారం ఎన్నో విషయాలు తెలిసాయి. అందువల్ల ప్రతి ఒక్క మిత్రుడు గమనించవలసిన విషయం ఏంటంటే నార్మల్ దారాలతోటే కైట్స్ ఎగరేయండి. ఎందుకంటే మన పర్యావరణాన్ని రక్షించాలి. అందుకే చూడండి మన దాంట్లో లక్ష్మీ అష్టోత్తరంలో కూడా ఓం శ్రీ ప్రకృత్యై నమః అని వస్తుంది మొదటి నామం. ప్రకృతి అంటే లక్ష్మీ స్వరూపం. ఆవిడని గౌరవిస్తే కదా మనకు కూడా సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు పండగల్లో ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ ముగ్గులు కూడా కెమికల్స్‌తో కాకుండా వరిపిండి ఇలాంటి మంచి యొక్క ఆ రంగులు వేసే విధానం కూడా ఎంతో బావుంటుంది. అంటే ఆ రంగులమయంగా మన జీవితం కూడా ఎన్నో రకాల సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని చేసేది పండగ ఇది. ఆ వరిపిండితో వేయటం వల్ల ఇంట్లోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా బయటే వాటికి ఆహారం అందిస్తూ అంటే ప్రకృతిని పరిరక్షణగా చేస్తూ వాటికి ఇంట్లోకి రాకుండాన మనం ఒక రకమైన రక్షణ కల్పించుకుంటూ ఉంటాం. అలాగే ఆ ముగ్గులోని ఎన్నో రంగులు వేస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా ఎన్నో సుఖ సంతోషాలు, ఆనందాలు ఆ రంగుల మయంలాగా మన జీవితం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ బొడ్డెమ్మలు కూడా పెడతాం. ఆ గోపికలే ఆ బొడ్డెమ్మలు. అలాగే ఆ పూజించడం వల్ల వాటికి కూడా ఎంతో మంచి కళ్యాణం జరిగి మంచి వివాహం కావాల్సిన వధూవరులు వస్తారంట. అదీ కాక ఈ భోగి నాడే గోదా రంగనాథులు కళ్యాణం చేస్తూ ఉంటారు. ప్రతి ఊర్లోను చేస్తూ ఉంటారు. ఆ వివాహం కానీ స్త్రీలు గానీ, పురుషులు గానీ ఎవరైనా అక్కడ స్వామికి వెళ్ళి ఆ వివాహం దర్శించి కనులారా గాంచిన తర్వాత అక్షింతలు స్వామి యొక్క తలంబ్రాలు ధరించిన వాళ్ళకి శీఘ్రంగా వివాహం కలుగుతుంది. అలాగే ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎవరైనా పిల్లలు గానీ ఎవరైనా చూడడం వల్ల వాళ్ళకి విద్యా అభివృద్ధి కూడా కలుగుతుంది. అంత మంచిది గోదా రంగనాథుల కళ్యాణం. ఇంకోటి చూడండి మానవకాంతగా పుట్టి స్వయంగా శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంది ఆ మహనీయురాలు. 12 మంది ఆళ్వార్లు వాళ్ళలో ఒక స్త్రీమూర్తి ఆవిడ. అంటే స్త్రీలు దేనికి తక్కువ కాదు అని చెప్పిన సత్యమే ఆండాళ్ళ తల్లి యొక్క చరిత్ర. ఆ తల్లి చరిత్రను కూడా మరో వీడియోలో తెలుసుకుందాం. ఇలాగే ప్రతి ఒక్క పండుగ గురించి, మోరల్ వాల్యూస్ గురించి మంచి మంచి విషయాలను తెలుసుకోవటానికి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మంచి మంచి విషయాలను కామెంట్ చేసి మీ యొక్క అభిమానాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.